సార్ ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది, మన ఫ్యామిలీకి పంపిస్తే బాగుంటుంది. మన ఫ్యామిలీ ఏంట్రా, మన ఫ్యామిలీ పంచుడు పనికి మాన్యా. ఎరా 10 ఉన్నాయా? 9 సార్. 9 ఉంటామేంట్రా, 10 ఉండాలి. సరిగ్గా లెక్కెట్టు. సార్ 3 3 6 3 9 సార్. చేద్దాం. ప్యాకేజింగ్ లో కూడా మోసాలే. హలో రేయ్, ఫ్యామిలీతో తిరుపతి వెళ్తున్నాను, ఎల్లుండి వచ్చేస్తాను. షాప్ జాగ్రత్త. స్టాకులో కానీ లెక్కల్లో కానీ తేడా వచ్చిందనుకో మీకు పేలుద్ది. కౌంటర్లోంచి 5,000 తీసుకెళ్తున్నాను, లెక్క రాసుకో. అలాగే సార్. రేయ్ గిరిగా సార్, రేపు పొద్దున్న కరెక్ట్గా 9:30 షాపుకి ఫోన్ చేస్తాను. ఫోన్ ఎత్తలేదనుకో ఈ నెల మీ 2 జీతాలు కట్టు. జలుబు మాత్రం ఇవ్వండి. జలుబు మాత్రం ఇక్కడ ఉండదా? జలుబు మాత్ర లేదా? జలుబు మాత్రం కూడా లేకుండా షాప్ ఎందుకు పెట్టావు? నా మందుల షాపు నా ఇష్టం, నువ్వు పోబే. అవసరం లేదు, రై నువ్వు గొంతెత్తావంటే ముడ్డి పేలిపోతాయి. ఒరే గిరిగా, సార్ నేను ఇక్కడే ఇంట్లో ఉన్నాను సార్. నువ్వు ఇంట్లో ఉంటే షాప్ ఎవరు తీస్తాడా? నీ బాబు తీస్తాడా? బయలుదేరుతాను సార్, బయలుదేరుతాను. నువ్వు ఇంకో 15 నిమిషాల్లో షాప్ తీయలేదనుకో నీకు పేలుద్ది ముడ్డి. అలాగే సార్, అలాగే సార్. ఎరా షాప్ ఎన్నింటికి తీసావు? 10:30 సార్. ఎన్నింటికి తీయాలి? 9:30 సార్. మీ ఇద్దరికి బాగా బలిసిందిరా, చెప్తా. ఇంతకీ అయ్యగారేరి ఇవాళ వర్క్ చేసే మూడ్లో ఉన్నారా లేరా? వచ్చాడు సార్. వచ్చాడా? ఏడి మరేడిరా? చిల్లరమ్మా, డబ్బులు. ఏంట్రా ఇది? మెడికల్ షాప్ అనుకున్నావా, మీ ఇంటి బాత్రూమ్ అనుకున్నావా? ఈ దుమ్మేంట్రా దరిద్రుడా? నేను అదే చెప్తూ ఉంటాను సార్. ఏంటికి రన్నా ఇది? మన కౌంటర్లు మనమే తుడుచుకోవాలి కదా. చెప్పుతో కొడతారు ఎప్పటి నుంచి టైంకి రాకపోతే. చేద్దావా ఇలా వెళ్ళి పని చూసుకో. రేయ్ ఒక మసాలా దోశ ఒక్కటే టీ తీసుకురా. అలాగే సార్. పా ఒకటే టీ. ఏదిరా టీ? ఏంట్రా చూపు? దోశేది? మసాలా దోశ కదా సార్. టీ ఒక్కటే. టీ టీ ఎప్పుడు చూసినా టీ కావాలని. ఇక బయలుదేరండి. సార్ ఇవాళ జీతం ఇస్తా అన్నారు. ఇది మాత్రం నీకు బాగానే గుర్తుంటుందరా. 2 3 4 5 తీసుకో. సార్ నా జీతం 6,000 కదా. మరి నా షాప్ పొద్దున్నే 9ంటికి తెరవాలి కదా సార్. నువ్వు షాపు టైంకి తెరవని ప్రతిసారి 100 కట్టరా. మూసుకుని షాపు టైంకి తెరవడం నేర్చుకో, లేదనుకో నీ బక్కు. సార్ నా జీతం కూడా ఇస్తారా సార్? ఇందా ఏంట్రా లెక్కెడుతున్నావు? నీ 4,000 కట్ చేయలేదేంటి అనే? నీకిచ్చే 4,000 మళ్ళీ కట్ చేస్తే నువ్వు గుండాకి చేస్తావురా. రేపటి నుంచి నువ్వు టైంకి రాలేదనుకో నీ బొక్క. రేయ్ ఈ మందులు అడ్రస్ లో ఇచ్చేసిరాపా. తొందరగా వెళ్ళు, ముడ్డూపుకుంటే వెళ్ళకో. సరే సార్. సరే సరే ఇక్కడే సచ్చావేంట్రా? వెళ్ళు. చేస్తా. ఈ లెక్కలేంట్రా బాబు, తేలట్లేదు. రేయ్ ఇల్లరా, రాయలాగా డైటు దగ్గర్రా రా. టైం ఎంత అయిందిరా? టైం ఎంత అయింది? యాబ్రా చదవా, 1 గంటకి రావటం. నీ జీతంలో 1000 రూపాయలు కట్టు. నీ దిక్కుని చూడు చెప్పుకో. ఇలా ఆ చూపేంట్రా? కొడతావా కొడతావా? రా కొట్టు. ఈ ప్లేట్ తీ, ప్లేట్. సార్ సార్ ఏంట్రా? నేను ఇంటికి వెళ్ళి వస్తాను సార్. ఆడొస్తే నువ్వు వెళ్ళిపోతావా? మీ ఇద్దరు ఏదో గూడు పుటానికి చేస్తున్నారు. అయ్యో అదే లేదు సార్, 2 రోజులుగా మా చిన్నోడు కడుపు నొప్పి అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను సార్. సార్ ప్లీజ్ తొందరగా వచ్చేయాలి సార్.
రా. ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ లేదు, బొంగు లేదు, చెత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి. ఇదిగో ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి రావాలి, ఎక్కాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ₹1,00,000 మందులు దొబ్బేసి ఉంటారా బోసిడికే. ఒరే హరిగా, బోసిడికే. అరే నీ ముడ్డి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడికే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచిలో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడికే. వెళ్ళిపోతున్నా, నా ఈక కూడా కనిపింది. నీ దిక్కున చోటు చెప్పు, గుండు బోసి కే 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 కే. చెప్తా. సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్త నా కొడుకు. సార్ అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి ₹1,00,000 మందులు కొట్టేస్తారా? ₹1,00,000? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు రే బోస్టికే. అవును దొబ్బేశాం. లక్ష్యం ఇంకెక్కువ దొబ్బేశాం. షాపులు ఎటు తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే.